మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అక్టోబర్ 1 మంగళవారం, పైగా అమావాస్య ముందు రోజు. చాలా అద్భుతమైన రోజు. ఈరోజు రాత్రికి పసుపు నీటితో ఇలా చేయండి చాలు. నెలంతా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ పోతాయి. ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు అంత విశిష్టత ఉంటుంది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. దరిద్రం వదిలిపోతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉన్న ధనంతో తృప్తిగా జీవించలేక బాధపడేవారు, సంపాదించిన ధనమంతా ఖర్చు అయిపోతుందని దిగులు పడేవారు, ఇలా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 1 తారీఖున పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వస్తే ఈ అక్టోబర్ నెల మంగళవారంతో ప్రారంభం అవ్వబోతుంది. ఈ నెలలో అందరికీ కష్టాలు ఎదురవుతాయి. ధనపరంగా చూసుకుంటే అనేక అవాంతరాలు ఏర్పడతాయి. ఇంట్లో కూడా కష్టంగానే ఉంటుంది. పిల్లలు మాట వినరు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తాయి. దూరం పెరుగుతుంది. యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా ఉంది కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ నెలలో అందరికీ కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు రాకుండా ఉండాలంటే రేపు 1 తారీఖున చక్కగా పొంగలి తయారు చేసి మీ ఇష్ట దైవానికి నివేదన చేసి ఆ తర్వాత ఆ కట్టు పొంగలిని మీ ఇంట్లోని వారందరూ కూడా తినండి. బయట వారికి కూడా పంచిపెట్టండి. ఇలా చేయటం వలన అక్టోబర్ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇక ధన సమస్యల నుండి బయటపడాలని అనుకునేవారు, ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు ఈరోజు రాత్రి చక్కగా 1 గ్లాస్ నీళ్లు తీసుకుని దానిలో 2 స్పూన్ల పసుపును కలపండి. ఇలా కలిపితే పసుపు నీళ్లు రెడీ అవుతాయి. పసుపు నీళ్లకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించగలిగే శక్తి కూడా ఉంది కనుక ముందు పసుపు నీళ్లు సిద్ధం చేసుకోండి. తర్వాత 1 వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో ఈ నెలంతా మాకు బాగుండాలి అని రాయండి. తర్వాత ఆ పేపర్ను మడత పెట్టి ఆ పసుపు నీటి గ్లాసులో వేసేయండి. ఆ తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీరు పడుకునే మంచం తల దగ్గర పెట్టుకుని పడుకోండి. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో పడుకునే ముందు చేసుకుంటే మంచిది. ఈ పసుపు నీటి గ్లాసును మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత తీసి ఈ నీటిని పేపర్తో సహా ఏదైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. పూల చెట్టు మొదట్లో అయినా సరే పోసేయవచ్చు. 1 తారీఖున ఇలా ఈ 1 చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పోతాయి. ఇక ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రావు. నెలంతా ధనానికి లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు 1 తారీఖున ఈ చిన్న పరిహారాన్ని చేసి నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. అమావాస్య ముందు రోజు. ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, దశ తిరిగిపోతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంటే 100లు సంపాదించేవారు 1000 సంపాదిస్తారు. 1000 సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. ఇలా సంపాదన బాగా పెరుగుతుంది. అమావాస్య ముందు రోజుకు మరియు అమావాస్య తర్వాత రోజుకు కూడా శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి రోజుల్లో ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కలబంద మొక్క చాలా పవిత్రమైనది, విశేషమైనది. 33 కోట్ల మంది దేవతలు కలబంద మొక్కలో ఉంటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకు మొదలులో పార్వతీదేవి, మధ్యలో లక్ష్మీదేవి, చివరన సరస్వతీదేవి ఉంటారు. కలబంద మొక్కతో నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి.
సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. కలబందలో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, నోటి పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలబందను నిత్యం 10 మిల్లీలీటర్ల మోతాదులో త్రాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కలబందకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ కలబంద మొక్కతో అమావాస్య ముందు రోజు ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య ముందు రోజు ఒక కలబంద మొక్కను తెచ్చుకొని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను వస్త్రంతో తుడవండి. మరి అంతా కూడా పోయేలాగా తుడవండి. అలా తుడిచిన కలబందకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. దీనికి మించి ఎక్కువ బొట్లు పెట్టకూడదు. అలా బొట్లు పెట్టిన కలబందను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను పూజగదిలో పెట్టి కలబందకు ధూపం చూపించండి. అలా ధూపం, దీపం, నైవేద్యాలు చూపించి ఆ కలబందను అలా పూజగదిలో ఒక రోజంతా వదిలివేయండి. మళ్ళీ మరునాడు అనగా అమావాస్య రోజు ఈ కలబంద మొక్కను పూజగదిలో ప్లేట్లో నుండి తీసి కలబంద వేరు పైకి ఉండేలాగా, కొమ్మలు కిందకు ఉండేలాగా గుమ్మం దగ్గర బయట వైపు కట్టండి. ఇలా అమావాస్య ముందు రోజు తెచ్చి పూజగదిలో పెట్టడం వలన కలబంద మొక్కకు విపరీత శక్తులు వస్తాయి. ఆ మొక్కను గుమ్మం ముందు కడితే అమావాస్య రోజున వచ్చే దుష్టశక్తులు మీ ఇంట్లోకి రాలేవు. నరదృష్టి, నరఘోష, నరగోళ అంతా కూడా బయటికి పోతాయి. అమావాస్య రోజు కలబంద మొక్కను గుమ్మం ముందు కట్టడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఆ మొక్కే కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరగోళ ఇలాంటి ఏ చెడు శక్తులు రాకుండా చేస్తుంది. సంపాదన పెరిగేలాగా చేస్తుంది. ఇలా కట్టిన కలబంద మొక్క సాధారణంగా అంత త్వరగా ఎండదు. ఒకవేళ కలబంద ఎండిపోతే మాత్రం మీ ఇంటికి పట్టిన పీడను అది లాగేసుకుందని గమనించి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఇలా చేసి అన్ని దరిద్ర బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు అమావాస్య ముందు రోజు బెల్లంతో ఇలా చేస్తే బంగారం కొంటూనే ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ శక్తి అనేది 3 రోజులు ఉంటుంది. అమావాస్య ముందు రోజు నుండి అమావాస్య తర్వాత రోజు వరకు అమావాస్య ప్రభావం అనేది భూమిపై ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు అమావాస్య ముందు వచ్చే రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే మీరు బంగారం కొంటూనే ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. బంగారం అనే కాదు, ఇళ్ళు, కారు, స్థలాలు ఏవైనా కొనగలిగే అంత డబ్బు మీకు లభిస్తుంది. ఈ పరిహారానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. బెల్లంతో మనం పరిహారాలు చేయటం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దానితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. మనమందరము డబ్బును పోగు చేసి ఏదో ఒక వస్తువు కానీ స్థలం కానీ కొనాలని ఆశపడుతూ ఉంటాము. కొందరు ఎలాగోలా ఆ ఆశలను నెరవేర్చుకుంటూ ఉంటారు. మరికొందరికి ఆ ఆశ అనేది ఆశగానే మిగిలిపోతుంది. మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఏది కొనాలంటే దానికి డబ్బు మన దగ్గర ఉంటుంది. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న సమాజం మనిషి యొక్క మంచితనాన్ని గుర్తించక డబ్బును, ఆస్తిని గుర్తించి ఎవరి దగ్గర ఆస్తులు, డబ్బులు ఎక్కువ ఉన్నాయో వారినే గౌరవిస్తూ ఉంటారు. మన దగ్గర ఆస్తులు, డబ్బులు లేకపోతే ఆఖరుకు మన బంధువులు కూడా మనలను దగ్గరకు రానివ్వరు. బంగారం, ఆస్తులు ఇవన్నీ రెట్టింపు చేసుకొని సమాజంలో మంచి గుర్తింపు సాధించాలని మనమందరం కూడా కోరుకుంటూ ఉంటాము.
ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మనకు ఒక మంచి సమయం వచ్చింది. సమాజంలో అందరికన్నా ఉన్నత స్థాయికి ఎదగడానికి, బంగారం ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి రేపు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేసిన కొద్ది గంటల్లోనే లేదా కొద్ది రోజులలో మీరు ఏదో ఒక వస్తువును లేదా బంగారాన్ని కొనగలుగుతారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని వంటకాల్లో రుచి కోసం కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అయితే బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుంది. బెల్లంతో పరిహారాలు చేయటం వల్ల డబ్బుకు కొరత అనేది ఉండదు. బెల్లంతో పరిహారం చేయటం వల్ల ఉద్యోగంలో మరియు వ్యాపారంలో పురోగతి పెరుగుతుంది. అలాగే గౌరవం కూడా పొందుకుంటారని పండితులు చెప్తూ ఉన్నారు. బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతో మీకు సకల సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ లభిస్తాయి. మనమందరము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఎంత కష్టపడి పనిచేసినా డబ్బును పొదుపు చేయలేకపోతూ ఉన్నాము అని, డబ్బును పోగు చేసినా ఏదో ఒక దానికి ఖర్చయిపోతుంది అని, అనవసర ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి, అలాగే డబ్బును పొదుపు చేసుకోవడానికి రేపు బెల్లంతో ఈ పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారానికి మీరు ఒక ముక్క బెల్లం తీసుకోవాలి. పూర్తి బెల్లం ముక్కను పరిహారంలో వాడకూడదు. ఒక ముక్క, చిన్న ముక్క బెల్లం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకోండి. రెక్టాంగిల్ షేప్లో క్లాత్ ఉండాలి. ఆ పసుపు క్లాత్ పై 4 మూలల పసుపు కుంకుమలను రాయండి. ఇలా రాసి ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిపై బెల్లం ముక్కను పెట్టండి. ఇలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. బంగారం కొనడానికి మాకు డబ్బు లభించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని బెల్లానికి ధూపం అలాగే హారతి చూపించండి. ఆ తర్వాత ఆ బెల్లాన్ని బెల్లం కింద పెట్టిన క్లాత్ను పట్టుకుని ముడివేయండి. ఈ పరిహారం మీరు రేపు రాత్రి చేసినా పగలు చేసినా ఏమీ తినకుండా ఉండి చెయ్యాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. మీకు కావలసిన ధనం చేతికి వస్తుంది. పగలు చేసేవారు టిఫిన్ చేయకముందే ఈ పరిహారం చేయండి. ఇక రాత్రి చేసేవారు భోజనం చేయకముందే ఈ పరిహారం చేయండి. తిని చేస్తే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఇక ఆ బెల్లం మూటను బీరువా లేదా లాకర్లో పెట్టేయండి. మీరు డబ్బు, గోల్డ్ ఎక్కడ అయితే పెట్టుకుంటారో అక్కడ ఈ బెల్లం మూటను పెట్టండి. ఇలా పెట్టిన వారం రోజులకు లేదా 21 రోజులకు మీరు ఏదో ఒక వస్తువును కొంటూ ఉంటారు. మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది. ఈ పరిహారం చేయటం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో కూడా డబ్బు నిలుస్తుంది. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు, డబ్బు నిలవటం లేదు అని చింతించేవారు రేపు లక్ష్మీదేవిపై పూర్తి నమ్మకం పెట్టుకొని బెల్లంతో ఈ పరిహారం చేయండి. మీకు ఉద్యోగంలో మరియు వ్యాపారంలో పురోగతి పెరగాలి అంటే ఉద్యోగులు ఈ బెల్లం మూటను మీ పర్సులో లేదా మీ జేబులో పెట్టుకుంటే మీకు ఉద్యోగంలో పురోగతి పెరుగుతుంది. జీతం కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు తమ గల్లాపెట్టిలో కానీ లాకర్లో కానీ ఈ మూటను పెడితే మీ వ్యాపారం అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. ఒక వ్యాపారం చేసే మీరు 2-3 వ్యాపారాలు చేయగలుగుతారు. అలాగే రేపు ఆ బెల్లాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. బెల్లం దానంగా ఇవ్వటం వల్ల మీకు ఉన్న పేదరికం తొలగిపోతుంది. డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది. అయితే బెల్లాన్ని దానం ఇమ్మన్నాం కదా అని మీ ఇరుగు పొరుగు వారికి ఇవ్వకండి. పేదవారికి, బ్రాహ్మణులకు బెల్లాన్ని దానంగా ఇవ్వండి. పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ బెల్లాన్ని దానంగా ఇస్తే మీరు శుభ ఫలితాలను పొందుతారు. అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా మీపై, మీ కుటుంబంపై ఉంటాయి. ఇతరులకు బెల్లం దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. బెల్లంతో ఈ పరిహారాలు చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు. వ్యాపారంలో లాభాలను చూస్తారు. అంతేకాదు మీరు ఏ వస్తు వాహన ఆభరణాలు కొనాలి అన్నా
డబ్బు లభిస్తుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఇక బీరువాలో లాకర్లో పెట్టిన ఆ బెల్లం మూటను 2 రోజులకు మార్చండి. మళ్ళీ వేరే పసుపు రంగు క్లాతును తీసుకుని ఆ బెల్లం పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మళ్ళీ 21 రోజులకు ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే మీ డబ్బు అంచెలంచెలుగా పెరుగుతుంది. బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే మీరు బంగారం కొంటూనే ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. బంగారం అనే కాదు, ఇళ్ళు, కారు, స్థలాలు ఏవైనా కొనగలిగే అంత డబ్బు మీకు లభిస్తుంది. ఈ పరిహారానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. బెల్లంతో మనం పరిహారాలు చేయటం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దానితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. మరి రేపు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల సంపదలను, కీర్తి ప్రతిష్టలను వృద్ధి చేసుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.